మానవుని హృదయంలో మరి దురాలోచనలు బయలుదేరుతూ ఉన్నాయని, దానికి కారణం దురాత్మల సమూహం ఉన్నదని, ఆ దురాత్మలు మానవుని హృదయాన్ని ఆక్రమించుకొని వాడి ఆలోచనల చేత మనుషులను లొంగదీసుకొని ఈ విధమైనటువంటి జీవితాలు జీవించేటట్లు చేస్తూ ఉన్నాయని మనం వాక్యపు వెలుగులో మరి తెలుసుకుంటా ఉన్నాము. మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అక్కడ మరొక దురాలోచన బయలుదేరినట్లుగా చూస్తాం. అది నరహత్య అనేది మనం చూస్తున్నాం. నరహంతకులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు ఎంతో చోట్ల మరి తెలియకుండానే మనుషులు ఎవరు చంపేశారో కూడా తెలియకుండా శవాలై పడిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు, వాక్యపు వెలుగులో పరిశీలించినప్పుడు ధనయామోహం వలన నరహత్యలు జరుగుతూ ఉన్నాయి. అధికార దాహం వలన నరహత్యలు జరుగుతూ ఉన్నాయి. అది మనం వాక్యపు వెలుగులో చూస్తూ ఉన్నాం. ఈ లోకములో దురాత్మలు మనుషుల్లో ప్రవేశించి వాడి దురాలోచనలు మనుషులకి మరి నేర్పించి, నీకు అందని దానిని ఏరే వాళ్ళు అందుకున్నారని, నువ్వు పొందని దానిని ఏరే వాళ్ళు పొందుకున్నారని, నువ్వు నిలబడవలసిన స్థానాన్ని ఏరే వాళ్ళు మరి ఆక్రమించుకొని అక్కడ ఉన్నారని వారిలో క్రోధాన్ని రేపి ఈ రోజున అనేక మందిని మరి నరహంతకులుగా మారుస్తూ ఉన్నది. అనేక మంది ప్రాణాలు తీస్తూ ఉన్నదని ఈ వాక్య వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఘోర పాపినైనా, ఎటువంటి నరహంతకులనైనా దేవాతి దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని చంపివేశాడు. అనేక మంది ప్రాణాలు తీస్తున్నప్పుడు అతను ఎంతో సంతోషపడ్డాడు. అయితే ఒక రోజున దేవాతి దేవుడు ఆయన దర్శించి తన జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి సౌలుగా ఉన్నప్పుడు ఎంతో క్రూరమైన వ్యక్తిగా ఉన్నాడు. హింసకుడను, దూషకుడను, హానికరుడని చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దర్శనాన్ని చూశాడో అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. కాబట్టి ఈ రోజున ఈ దురాత్మలు చేసే ప్రతి శాస్త్రాలను మరి జయించటానికి మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, బాంబులు పట్టుకున్న వారు ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కత్తులు తీసుకొని బజారులెమ్మిటి తిరిగిన వారు ఈరోజు బైబిల్ మోసుకుంటూ అనేక మందికి సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. అటువంటి గొప్ప శక్తి, పరిశుద్ధ ఆత్మశక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.